చాలామంది అడుగుతున్నారు ఏ డే ఇన్ ఆఫీస్ వ్లాగ్ చేయమని. సో, ఇప్పుడు కుదిరిందనమాట. మార్నింగ్ వచ్చేసి 9 అయితుంది. ఆటో పెట్టుకొని వెళ్ళిపోయాను. చాలా ఎండ ఉందనమాట. అండ్ ట్రాఫిక్ కూడా అలాగే ఉంటుంది. హైదరాబాద్ అంటే తెలిసిందే కదా! నాకైతే 45 మినిట్స్ అనుకుంటా పట్టింది. సో, ఇంకా బయట నుంచి లోపలికి వెళ్ళడానికి మళ్ళీ ఒక 10 మినిట్స్ అనమాట. ఇంకా స్టాండప్ కాల్ ఎప్పుడు ఆఫీస్‌కెళ్ళినా మిస్ అయిపోతున్నాను. ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా ర్యాపిడో, ఓలా బుక్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. సో, ఇంకా అన్నకి చెప్పాను, చాలా ఫాస్ట్‌గా వెళ్ళండి అన్న, నాకు టైం అయిపోతుంది అని అంటే, ఇంకా ఫాస్ట్‌గా తీసుకొని వెళ్ళిపోయారనమాట. అండ్ ఆఫీస్‌కెళ్ళని రోజు వర్క్ అసలు ఎంత ఫాస్ట్‌గా అయిపోతుందో, వర్క్ కూడా చెయ్యం కానీ అది అంత ఫాస్ట్‌గా అయిపోతుంది. ఈరోజు నాకు గుడ్డో బ్యాడో తెలీదు కానీ అసలు వర్కే లేదు. ఎందుకనంటే అప్లికేషన్ ఫ్రాడ్‌కెళ్తుందనమాట. సో, కొంచెం వర్క్ అయితే తగ్గింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆఫీస్‌లోకి ఎంటర్ అయిపోయాను. అందరూ వచ్చేసారు. నేనే లాస్ట్. యాక్చువల్‌గా మా బే అంతా ఖాళీగా ఉంది. మా ప్రాజెక్ట్ అబ్బాయిలు మాత్రమే వచ్చారు. సో, ఇంకా ఆఫీస్‌కొచ్చిన తర్వాత తెలిసిందే కదా! ఫస్ట్ స్టాండప్ కాల్ అటెండ్ అవ్వాలి. సో, దానికోసం ల్యాప్‌టాప్ అయితే ఇంక గబగబా తీసేస్తున్నాను. ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేసినా దేవుడా దేవుడా ఈరోజు మాత్రం వర్క్ ఎక్కువ ఉండకూడదని ఎప్పుడూ అనుకుంటాను. ఈరోజు కూడా సేమ్ అనుకున్నాను. దేవుడు నా మాటలు ఎక్కువ విన్నాడేమో. అసలు నాకు కొంచెం కూడా వర్క్ లేదనమాట ఈరోజు. అదే ఇంట్లో ఉన్నప్పుడు లేకుండా ఉంటే అట్లీస్ట్ ఇంట్లో పనులైనా చేసుకుంటాను. చూసారు కదా ఆఫీస్ అంతా ఎంత ఖాళీగా ఉందో. మా వెనకాల అబ్బాయి పాపం నిద్ర వస్తుంది అనుకుంటా, మంచిగా పడుకున్నాడు వచ్చినప్పటి నుంచి. అండ్ దాని తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్ ఉంటుంది కదా, ఇంకా టీ తాగడానికి అయితే వచ్చేసామన్నమాట. యాక్చువల్గా ఆఫీస్ బయట వెళ్దామని అనుకున్నాము, కానీ సగం దూరం వెళ్ళాక తెలిసింది అక్కడ టీ స్టాల్ క్లోజ్ చేసి ఉందని. సో, మళ్ళీ ఆఫీస్ క్యాఫ్టీరియాకే వెళ్ళిపోయాము. ఆఫీస్లో నుంచి వ్యూ అనేది చాలా బాగుంటుంది క్యాఫ్టీరియాలో. నాకైతే బాగా ఇష్టం అనమాట. నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ వేలోనే వెళ్తాను. లేక్ అని అంటారు దాన్ని. ఇంకా కొంచెం సేపు మాట్లాడుకొని ఇంకా టీ అది తాగేసాం. ఆఫీస్లో టీ చాలా బాగుంటుందన్నమాట, జింజర్ టీ. ఇంకా తాగేసాక మళ్ళీ కిందకైతే వెళ్ళిపోయాము. యాక్చువల్గా లాస్ట్ వీక్ టీమ్ లంచ్ అన్నారు కానీ కుదరలేదు. సో, ఈరోజు మాకు టీమ్ లంచ్ అనమాట. ఎప్పుడు ఆఫీస్లోని లేదనంటే వేరే రెస్టారెంట్స్ ఎందుకు, ఆఫీస్ దగ్గరలో షాగోస్ ఉంటుందన్నమాట. సో, అక్కడికి వెళ్దామని ఇంక అందరం డిసైడ్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా విజయ్ కార్ ఉంది. సో, కార్లో వెళ్ళిపోయాము. కొంతమంది బైక్స్లో వచ్చారు. ఇంకా మంచిగా స్టార్టర్స్ చెప్పుకున్నాము. మంచిగా మటన్ బిర్యానీ చెప్పుకున్నాం అనమాట. షాగోస్‌లో స్టార్టర్స్ ఓకేగా ఉన్నా అసలు బిర్యానీ దాని లెవెలే వేరు. అసలు దాని టేస్ట్ వేరనమాట. ఎక్కడ తిన్నా ఆ టేస్ట్ అయితే మనకి రాదు కదా! సో, ఇంకా 3 అయిపోయింది కదా అని ఇంకా ఫాస్ట్‌గా అయితే మళ్ళీ ఆఫీస్‌కి రిటర్న్ అయిపోయాము. నేను ఎక్కువగా వర్క్ చేసినది చూపించలేదనమాట. ఎందుకు ఎప్పుడు వర్క్ చేస్తున్నదే చూపిస్తున్నాను కదా అని చెప్పి ఇంకా చూపించలేదనమాట. యాక్చువల్గా ఈరోజు 4కి అట్లా స్టార్ట్ అయిపోదాం, ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, వర్క్ ఏం లేదు కదా అనుకున్నాను. కానీ అప్పుడే అంతవరకు ఫుల్ ఎండ్ ఉండే 3:35, 3:40కి అనుకుంటాను చాలా పెద్ద వర్షం. క్లైమేట్ కూడా ఎట్లా అంటే 6 అయిపోయినట్టు ఫుల్ క్లౌడ్స్ అనమాట. మొత్తం మూసేసింది, గాలి కూడా అలాగే వేస్తుంది. సో, చాలామంది వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఈరోజు 5 నుంచి ర్యాపిడో బుక్ చేయడం స్టార్ట్ చేస్తే నాకు 6:30కి అనుకుంటా బుక్ అయింది. చాలా లేట్గానే బుక్ అయింది. సో, ఇక్కడ కాసేపు ఉన్నాం, చల్లగా గాలేస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా ఈ చల్లగాలికి మళ్ళీ టీ కానీ కాఫీ కానీ తాగాలనిపించిందని ఇంకా మా ఫ్లోర్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడికి వెళ్ళి నేనైతే కాఫీ తీసుకున్నాను అనమాట. మినిట్స్ ముందు ఒక ర్యాపిడో అన్న కాల్ చేశారు. మీరు క్యాన్సిల్ చేయొద్దు, నేను వస్తున్నా అంటే, సరే అన్న వెయిట్ చేస్తాను ఎంతసేపు అయినా అని చెప్పి పాపం 6కి అట్లా చేశారు. 6:30కి అట్లా వచ్చారు అనుకుంటాను. సో, ఇంకా అన్న కోసం వెయిట్ చేశాను. ఇంకా దగ్గరికి వచ్చేసారని కాల్ చేశారనమాట. నాకు కనీసం పైనుంచి కిందకి వెళ్ళడానికి మినిమం 5 to 8 మినిట్స్ అట్లా పడుతుంది. సో, ముందే చెప్పాను అన్నకి, మీకు 2 to 3 మినిట్స్ ఉంటుండగా నాకు కాల్ చేయండి అన్న, నేను వచ్చేస్తాను అని చెప్పి. ఆయన కూడా అలాగే చేశారనమాట.
సో ఇంకా మా లీడ్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను, నేను ట్రావెల్ టు ఆఫీస్, ఇంకా స్టేటస్ అప్డేట్ కూడా అవేమీ జాయిన్ అవ్వనని చెప్పేశాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం అంటే గబగబా సర్దేయడమే కదా, మొత్తం ఆల్రెడీ ఛార్జర్ ఇవన్నీ పెట్టేసుకున్నాను, ఇంకా ల్యాప్టాప్, మౌస్, వాటర్ బాటిల్ అన్నీ పెట్టేసుకున్నాను, ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. మా ఫ్రెండ్స్ వస్తానని చెప్పారు ఆటో వరకు, వద్దులేండి మీకు వర్క్ ఉంది కదా అని చెప్పి ఇంక నేను ఒక్కరిదాన్నే వెళ్ళిపోయాను అనమాట. యాక్చువల్గా వర్షం వలన ఆటో అంతా కూడా లైక్ ఆఫీస్ అంతా కూడా ఖాళీ అయిపోయింది, బయట జనాలు ఎక్కువ ఉన్నారు, ర్యాపిడో వాటి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఈ అన్న కూడా కూల్ అండ్ కామ్గా తీసుకెళ్ళిపోయాడు. రోడ్ అయితే చాలా వాటర్ ఉంది అండ్ ట్రాఫిక్ కూడా అలాగే ఉంది. నార్మల్గానే హైదరాబాద్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా, ఇంకా వర్షం పడిందంటే అస్సలు చెప్పలేమన్నమాట. ఇంకా షటిల్స్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు చాలామంది, బయట అయితే చాలామంది జనాలు ఉన్నారనమాట. మీకు ఫోన్లో క్యాప్చర్ అవ్వట్లేదు కానీ గాలి వర్షం అనమాట, లైక్ వాటర్ అంతా కూడా ఆటో లోపలికి తుల్లిపోతుంది. నా డ్రెస్ హాఫ్ పార్ట్ అయితే తడిచిపోయింది మొత్తం కూడా, ఈ సైడ్ రెండు సైడ్లు కూడా తడిచిపోయింది అనమాట. ఈ ఆటో అన్న ఎంత మంచివాడు అంటే ఒక అమ్మాయి నడుచుకొని తడిచిపోతుందని చెప్పి ఆటో పిలిచి మరీ ఎక్కించుకున్నాడు అనమాట. ఎవరో కొంతమంది అలా ఉంటారు కదా, చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. నాకు ఎక్కడ సిగ్నల్ లైక్ ట్రాఫిక్ అనిపించదు కానీ ఇది ఒక్క ఏరియా మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకెలాగోలాగైతే ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. ఫైనల్లీ రీచ్ టు హోమ్ అనమాట. మీకు కనుక ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.